నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రాలలో వాడపల్లి, అప్పన్నపల్లి క్షేత్రాలు కూడా ప్రముఖమైనవిగా విరాజిల్లుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రాలు శ్రీ వెంకటనాథుని లీలా విశేషాలతో పునీతమయ్యాయి. పచ్చని కోనసీమ అందాల నడుమ అలరారుతున్న వాడపల్లి, అప్పన్నపల్లి దివ్యక్షేత్రాల వైభవమేమిటో నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గౌతమి గోదావరి ఒడ్డున ప్రకృతి అందాల నడుమ ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న దివ్యక్షేత్రం వాడపల్లి. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యము కల ఈ దివ్యక్షేత్రం చిన్నవాడపల్లిగా, లొల్లవాడపల్లిగా ప్రసిద్ధికెక్కింది. శ్రీ వెంకటనాథుని లీలా విశేషాలకు వేదికలా ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం వాడపల్లి. పచ్చని కోనసీమ అందాల నడుమ గౌతమి గోదావరి తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పవిత్రమైంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు నారద మహర్షి ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి సాక్షాత్తు విష్ణు భగవానుడే ఇక్కడ ఈ క్షేత్రంలో అవతరించినట్లుగా చెబుతారు. ఇక్కడ ప్రతిష్ఠించిన స్వామికి నారద మహర్షి వెంకటేశ్వరుడని పేరు పెట్టాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడకు సమీపంలోని గౌతమి గోదావరి తీరానికి చేరుకుని ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అంటూ స్నానాధికాలు ముగిస్తారు. అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ఓ ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిచ్చే ఈ ఆలయం గ్రామం నడిబొడ్డున అలరారుతోంది. ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకునే భక్తులకు ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నం ఒకటి దర్శనమిస్తుంది. ఈ స్మారక చిహ్నం చారిత్రాత్మకమైంది. దానిని దర్శించుకున్న భక్తులకు అనంతరం ప్రధాన గోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీ దేవతల మూర్తులతో దర్శనమిచ్చే ఈ గోపురాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో చేతులు జోడిస్తారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 300 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అయితే ఇక్కడ వెలసిన స్వామివారు మాత్రం కృతయుగం నాటివారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. వాడపల్లిలో శ్రీ వెంకటనాథుడు కొలువై ఉండటానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. కృతయుగాన నైమిసారణ్యంలో సత్రయాగం జరిగినప్పుడు ఒక రక్తచందన వృక్షాన్ని ఈ స్వామి రూపంగా మలచి యాగ పరిసమాప్తి తరువాత నదిలోకి విడిచిపెట్టారట. స్వామి అప్పట్నుంచి అనేక నదులలో పరిభ్రమిస్తూ కలియుగం ప్రథమ పాదంలో వాడపల్లికి చేరి భూమిలో ఉండిపోయాడట. ఈ విషయాన్ని ఆ ప్రాంతపు రాజుకు కలలో కనిపించి ఆ ప్రాంతంలో కృష్ణగరుడ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ తానుంటానని చెప్పగా రాజు ఆ ప్రాంతాన్ని గుర్తించి స్వామి విగ్రహాన్ని తీయించి ప్రతిష్ఠించాడట. ప్రధాన గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో దర్శనమిచ్చే ఈ దివ్యాలయంలో ఒక పక్క కళ్యాణ మండపం, మరో పక్క యాగశాల దర్శనమిస్తాయి.
వాటిని దర్శించుకున్న భక్తులు ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అంటూ ప్రధానాలయంలోకి చేరుకుంటారు. ప్రధానాలయమంతా నిత్యమూ భక్తులతో కిటకిటలాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణులోకాన్ని తలపించే ప్రధానాలయంలో ఏ మూల చూసినా స్వామి స్తుతి తప్ప మరొకటి వినిపించదు. అలా స్వామి నామస్మరణతో తాదాత్మ్యం చెందుతూ భక్తులు గర్భాలయంలోకి చేరుకొని గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని వెంకటేశ్వర స్వామి సంతానమిచ్చే స్వామిగా విరాజిల్లుతున్నారు. సంతానము లేని దంపతులు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయములో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకుని తరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయానికి కుడివైపు భాగంలో ఉన్న రుక్మిణి సత్యభామల సమేత శ్రీ వేణుగోపాల స్వామిని, అలివేలుమంగ తాయారును, ఆళ్వారుల సన్నిధిని భక్తితో దర్శించుకుని తరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిచ్చే ఈ దివ్యాలయంలో కొలువైన కాశీ విశ్వేశ్వర స్వామి వారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకులు. ఆ కారణంగానే ఇక్కడకు వచ్చే భక్తులను శ్రీ విశ్వేశ్వర స్వామి సదా రక్షిస్తారని చెబుతారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ భక్తితో చేతులు జోడించి హే ప్రభో పరమేశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ చేతులు జోడిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతున్న మరో దివ్యక్షేత్రం అప్పన్నపల్లి. వైనతేయ నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు బాలబాలాజీ స్వామి వారు కొలువై భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. శ్రీ వెంకటనాథుని మహిమాన్వితాలకు వేదికలా విరాజిల్లుతున్న అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారి ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. రాజమండ్రికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనూ, వాడపల్లికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దివ్యక్షేత్రం అప్పన్నపల్లి. మొల్లైటి రామస్వామి అనే భక్తుని అనుగ్రహించడానికి సాక్షాత్తు శ్రీ వెంకటనాథుడు ఇక్కడ ఈ క్షేత్రంలో బాలబాలాజీ స్వామిగా వెలిశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ స్వామి వెలవడం వెనుక ఓ గాథ ప్రచారంలో ఉంది. మొల్లైటి వీరాస్వామి అనే కొబ్బరికాయల వర్తకుడు శ్రీ వెంకటనాథుని భక్తుడు. ఓసారి వీరాస్వామి తన వ్యాపారం బాగా నడిస్తే అందులో కొంత సొమ్మును స్వామివారికి వాటాగా ఇస్తానని మొక్కుకున్నాడట. స్వామి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం బాగా నడిచిందట. దాంతో మొక్కులు తీర్చుకోవటానికి ముడుపు కట్టుకున్న ధనాన్ని తిరుపతికి తీసుకొని పోయి స్వామి చెంత ఉంచడానికి ప్రయత్నించగా అక్కడ అధికారులు ఆక్షేపించారట. దానితో రామస్వామి విచారించగా స్వామి కలలో కనిపించి తనను అప్పన్నపల్లిలోనే దర్శించుకుని తరించుకోమని చెప్పాడట. దాంతో వెనుతిరిగి వీరాస్వామి చిత్రపటంలో స్వామిని దర్శించి తరిస్తుండగా ఓ కొబ్బరికాయలోని స్వామివారి విగ్రహం బయల్పడిందట. ఇది స్వామి మహిమేనని గుర్తించిన వీరాస్వామి ఆనాటి నుంచి తనకిష్టమైన కొబ్బరికాయల అంగడినే స్వామి ఆలయంగా మలిచి పూజించాడట. అప్పన్నపల్లి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలో వైనతేయలోని స్నానమాచరించి పాత వెంకటేశ్వర స్వామి మందిరంలోకి ప్రవేశిస్తారు. కోనసీమ అందాల నడుమ వైనతేయ నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోన్న ఈ దివ్యక్షేత్రం ప్రకృతి అందాలకు వేదికలా దర్శనమిస్తుంది. ఈ
నదీ తీరానికి చేరుకున్న భక్తులు ముందుగా తమ తలనీలాలను స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు. అనంతరం వైనతేయ గోదావరిలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఓం శ్రీ బాలబాలాజీ స్వామియే నమః అంటూ వైనతేయలో స్నానాదికాలు చేసి తరిస్తారు. ఇక్కడ వైనతేయ గోదావరిలో స్నానాదికాలు చేసే భక్తుల పాపాలన్నీ పోతాయని పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఆ కారణంగానే భక్తులు శ్రీ వెంకటనాథుని స్తుతిస్తూ స్నానాదికాలు ముగిస్తారు. ఓ పక్క అందంగా ఆహ్లాదంగా ప్రవహిస్తోన్న వైనతేయ గోదావరి నదీమ తల్లి, మరో పక్క పడవలలో జీవనయానం చేస్తున్న మత్స్యకారులు వెరసి భక్తులకు కావలసినంత మానసికానందాన్నిస్తాయి. స్నానాదికాలు ముగించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని పాత బాలబాలాజీ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. మొల్లేటి రామస్వామి అనే భక్తుని అనుగ్రహించడానికి శ్రీ వెంకటనాథుడు ఇక్కడ కొబ్బరికాయలో వెలిశాడని చెబుతారు. బాలబాలాజీ స్వామివారి పాత ఆలయానికి చేరుకొన్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటనాథుని దివ్య చిత్రపటాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ఓం నమో వెంకటేశాయ నమో నమః అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలోనే కొబ్బరికాయల దుకాణం ఉండేది. ఈ కొబ్బరికాయల దుకాణంలోనే స్వామివారు వెలిశారని చెబుతారు. అనంతరం ఇక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను కూడా దర్శించుకొని తరిస్తారు. అప్పన్న అనే బాలుడు ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు కాబట్టి ఈ క్షేత్రానికి అప్పన్నపల్లి అని పేరు వచ్చిందని చెబుతారు. పాత మందిరములో వెంకటనాథుని దర్శించుకున్న భక్తులు ఇక్కడే నూతన ఆలయంలో కొలువైన బాలబాలాజీ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః అంటూ కొత్త ఆలయానికి చేరుకుంటారు. నిత్యమూ భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో దర్శనమిచ్చి మానసిక ప్రశాంతతకు వేదికలా అగుపిస్తుంది. ఈ ఆలయంలోకి చేరుకోగానే భక్తులకు ప్రధానాలయ మంటపం దర్శనమిస్తుంది. ఈ మంటపంపై పార్థునకు శ్రీకృష్ణుడు గీతను బోధించే దృశ్యం అపూర్వమైంది. అలాగే గుడిపై చెక్కబడిన ఋషుల విగ్రహాలు, అవతార ఘట్టాలు, రకరకాల శిల్పాలు భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. ఆలయ ప్రధాన గోపురం నవఖండ శిల్పకళా వేదికగా దర్శనమిస్తుంది. ప్రధాన గోపురంపై దశావతారాలు శిల్పచాతుర్యంతో అందంగా మలచబడ్డాయి. ఆయా శిల్పాలను దర్శించుకున్న భక్తులు అనంతరం శ్రీ బాలబాలాజీ స్వామివారి దర్శనం కోసం వరసలో నిలబడతారు. ఓం శ్రీ వెంకటనాథాయ నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో కొలువైన శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి గోవింద గోవింద శ్రీ వెంకటేశాయ నమః అంటూ చేతులు జోడించి స్వామి వెంకటేశ్వర, నీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపచేయుము తండ్రి అంటూ సేవిస్తారు. పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే కలవేణురవా వసగోపవధు శతకోటివృతా స్మరకోటి సమాత్
प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदासरथे जगदेकधनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाजल గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీదేవతలను కూడా దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో బాలబాలాజీ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పద్మావతి అమ్మవారిని, ఆండాళ్ అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆయా అమ్మవార్లు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా కాపాడతారని భక్తుల విశ్వాసం. అప్పనపల్లిలో శ్రీ వెంకటనాథుని దర్శించుకుంటే తిరుపతిలో శ్రీ వెంకటనాథుని దర్శించుకున్నంత ఫలం లభిస్తుందని భక్తులు చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భక్తుల కోరికలు తీర్చే ఆపద మొక్కులవాడిగా తెలుగు రాష్ట్రాలలో వివిధ క్షేత్రాలలో కొలువై ఉన్నాడు. భక్తజనుల పూజలందుకుంటున్న ఆ శ్రీనివాసుడు వాడపల్లి, అప్పన్నపల్లి క్షేత్రాలలో వెలిశాడు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి, అప్పన్నపల్లి క్షేత్రాల శ్రీ వెంకటనాథుని కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.